ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిల్ టెక్కీ ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ PGTSU రాజేంద్ర నగర్ హైదరాబాద్ దీనికి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ ఏదైతే BS అగ్రికల్చర్ హార్టికల్చర్ మనకి పేమెంట్ సీట్స్ సంబంధించి కౌన్సిలింగ్ అయితే మనకి రేపు జరగబోతుంది. సో దానికి సంబంధించిన అప్డేట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాము. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మనకి కంబైన్డ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బైపీసీ స్ట్రీమ్ కోర్సెస్ PJTSAU అండ్ SKLTSHU అండర్ పేమెంట్ కోటా ఫర్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ 2020-21 మనకి 2020-2021కి సంబంధించి పేమెంట్ సీట్స్ ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ PJTSU అండ్ SKLTSU హార్టికల్చర్ ఈ రెండు యూనివర్సిటీకి సంబంధించి పేమెంట్ సీట్స్ ఫిల్ చేయడం కోసం అయితే మనకి ఈ కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ కౌన్సిలింగ్ గురించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం చూద్దాము. ఎవరైతే మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారో సో కంబైన్డ్ కౌన్సిలింగ్ సంబంధించి బైపీసీ స్ట్రీమ్ వారికైతే ఇది కౌన్సిలింగ్ అనమాట. సో ఈ పేమెంట్ సీట్స్ కూడా మనకి MSET 2020 ర్యాంక్ కార్డ్ బేస్ చేసుకుని మీకైతే కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇది కౌన్సిలింగ్ ప్లేస్ ఎక్కడ అంటే మనకి యూనివర్సిటీ ఆడిటోరియం PJTSU క్యాంపస్ హైదరాబాద్, PJTSU క్యాంపస్ రాజేంద్ర నగర్ హైదరాబాద్. కౌన్సిలింగ్ డేట్ వచ్చి మనకి 23/12/2020 అంటే మీకు టుమారో వెన్స్డే మీకు కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. 23 డిసెంబర్ 2020 కౌన్సిలింగ్ టైం వచ్చి మీకు మార్నింగ్ 10 AM జరుగుతుంది. సో ఆల్ కేటగిరీస్ ఎవరైతే అప్లై చేశారో క్యాండిడేట్స్ మీరు ఆల్ కేటగిరీస్ OC, BC అలాగే SC, ST ఏ కేటగిరీ అయినా సరే మీరు అటెండ్ అవ్వచ్చు. బట్ ఇక్కడ మనకి ర్యాంక్స్ అయితే ఇచ్చాడు, ఏ ర్యాంక్స్ ఇచ్చాడో ఆ ర్యాంక్ వరకు మాత్రం మన కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ MSET 2020 ర్యాంక్స్ అనమాట. ఎవరైతే తెలంగాణ MSETలో 2020 ర్యాంక్స్ వచ్చినాయి 128 ర్యాంక్ నుంచి 5000 ర్యాంక్ వరకు అయితే మార్నింగ్ 10 AM మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. 10కి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ముందే 9 కల్లా మీరు కౌన్సిలింగ్ దగ్గర ఉంటే బెటర్ అనమాట. సో ఆఫ్టర్నూన్ సెషన్ చూస్తే ఆఫ్టర్నూన్ 2 PM అయితే కౌన్సిలింగ్ ఉంటుంది. సో 5002 ర్యాంక్ నుంచి 9991 ర్యాంక్ వరకు అయితే మనకి ఇక్కడ కాల్ చేశారనమాట కౌన్సిలింగ్ సంబంధించి. ఇక్కడ చాలా ర్యాంకులు కాల్ చేశారు కదా కౌన్సిలింగ్ సంబంధించి. సో వీళ్ళందరికీ సీట్స్ వస్తాయా అంటే అందరికీ రావు. సో ఏదైతే ర్యాంక్ బేస్ చేసుకుని మెరిట్ ఆధారంగా ఎన్ని సీట్స్ ఉన్నాయనే డీటెయిల్స్ అయితే మనం చూద్దాము. కాలేజ్ వైజ్ ఇంటేక్ ఆఫ్ సీట్స్ అండ్ పేమెంట్ కోటా ఫర్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ 2020 పేమెంట్ కోటాలో ఉన్న కాలేజ్ వైజ్ సీట్స్ చూసినట్లయితే సో కోర్స్ వచ్చి మనకి BSc హాన్స్ అగ్రికల్చర్ అనమాట. 4 years కోర్స్ ఇది. ఇక్కడ మనకి 3 కాలేజెస్ ఉన్నాయి. ఒకటేమో కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ 35 సీట్స్ ఉన్నాయి. అలాగే అగ్రికల్చర్ కాలేజ్ పొలస జగిత్యాల డిస్టిక్ 30 ఉన్నాయి. అలాగే అగ్రికల్చర్ కాలేజ్ అశ్వరావుపేట కొత్తగూడెం డిస్టిక్ వచ్చి మీకు 30 ఉన్నాయి. టోటల్గా మీకు 95 సీట్స్ అయితే BSc అగ్రికల్చర్ 4 years కోర్స్కి అయితే ఉన్నాయి. అలాగే మీకు ఇక్కడ స్టార్ ఇచ్చాడు 95 సీట్లు ఇంక్లూడింగ్ ద అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్ NRI అండ్ NRA స్పాన్సర్ కోటా. ఇంకా ఏదైతే NRA కోటా ఉందో దానికి సంబంధించిన ఫిల్ కాని సీట్స్ కూడా మీకు ఇందులోనే ఫిల్ చేసేస్తారు పేమెంట్ సీట్స్ సంబంధించి. BSc హాన్స్ హార్టికల్చర్ చూసుకున్నట్లయితే మీకు కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ 20 సీట్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ అగ్రికల్చర్ సంబంధించి 95 సీట్స్ అండ్ హార్టికల్చర్ సంబంధించి 20 సీట్స్. ఈ బోత్ కోర్సెస్కి సంబంధించి మనకి పేమెంట్ సీట్స్ రేపైతే కౌన్సిలింగ్ అయితే జరగబోతుంది. సో ఈ కౌన్సిలింగ్ సంబంధించి డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళాలి, అలాగే ఫీ ఎంత పే చేయాలనేది మనం చూద్దాము. 20 ఇచ్చాడు మీకు. ఫస్ట్ ఇయర్ అయితే మీరు ఇప్పుడు కాలేజ్ అడ్మిషన్ తీసుకుంటారు కదా, ఇప్పుడు కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు పే చేయాల్సింది ఇది. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ చూసుకున్నట్లయితే మీకు 10,12,890 రూపీస్ అయితే డిమాండ్ డ్రాఫ్ట్ అండ్ DD అయితే మీరు తీయాల్సి ఉంటుంది. అలాగే మీకు 37,110 రూపీస్ అయితే క్యాష్ అయితే మీరు ఆ కాలేజ్ సంబంధించిన పేమెంట్ గేట్వే అయితే మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది, అక్కడైతే మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. సెకండ్ సెమిస్టర్ వచ్చి మీకు 50,000 పే చేయాలి. అలాగే సెకండ్ ఇయర్లో 2 సెమిస్టర్స్ ఉన్నాయి, థర్డ్ ఇయర్లో 2, అలాగే ఫోర్త్ ఇయర్లో 2 సెమిస్టర్. పెర్ సెమిస్టర్ మీ 50,000 అయితే పే చేయాల్సి ఉంది. టోటల్గా మీకు కోర్స్ అంతా 14 lakhs అయితే మీకు ఇక్కడ అమౌంట్ వచ్చాడు. ఈ 14 lakhsతో పాటు మీకు ఇంకా అదర్గా హాస్టల్ ఫీజెస్ కానీ మెస్ ఛార్జెస్ హాస్టల్ ఫెసిలిటీ అయితే మీరు సెపరేట్గా అది పే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే మనకి పేమెంట్ సీట్స్ కోటాకి కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారో వాళ్ళైతే మీరు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వాలి. ఇక్కడ మీరు ద క్యాండిడేట్ అటెండింగ్ ద కౌన్సిలింగ్ అండర్ పేమెంట్ కోటా షుడ్ బ్రింగ్ ద డిమాండ్ డ్రాఫ్ట్. ఎవరైతే కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారో వాళ్ళైతే DD అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. 10,12,890 రూపీస్కి అయితే మీరు DD అయితే తీసుకువెళ్ళాలి. అది మీకు DD ఏ పేరు మీద పే చేయాలి అంటే బ్యాంక్లో ద కంట్రోలర్ PJTSU
పేబుల్ ఎట్ హైదరాబాద్, ఇది నేమ్ అనమాట. ఈ నేమ్ మీద మీరైతే డీడీ తీయాల్సి ఉంటుంది. అలాట్ అయితే కనుక మీరు 37,110 రూపీస్ అయితే మీరు పేమెంట్ సెంటర్ ఉంటుంది, అక్కడైతే మీరైతే పే చేయాల్సి ఉంటుంది క్యాష్తో. అది డీడీ అయితే 10,12,890 అయితే మీరు డీడీ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఈ డీడీ తీసేటప్పుడు కూడా మీరు డీడీ ఎవరి అకౌంట్ బ్యాంక్లోంచి తీస్తారు అంటే, ఏదైతే క్యాండిడేట్ అప్లైడ్ క్యాండిడేట్ ఉన్నారో క్యాండిడేట్ బ్యాంక్ కానీ లేదా పేరెంట్ వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళ బ్యాంక్లోంచి తీయండి. ఎందుకంటే ఇది డీడీ ఇన్ కేస్ క్యాన్సిల్ అయ్యింది అనుకుంటే మళ్ళీ రీఫండ్ మళ్ళీ డీడీ రూపంలో ఏ బ్యాంక్ నుంచి అయితే మీరు పే చేస్తారో, ఎవరి బ్యాంక్ నుంచి పే చేస్తారో వాళ్ళకి మీకు డీడీ అయితే మళ్ళీ రీఫండ్ అవుతుంది. సో దానికి సంబంధించి వాళ్ళకి వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఇస్తే మీరు వాళ్ళకి వెళ్ళిపోతాయి మనీ. ఆ ప్రాబ్లం లేకుండా మీ అకౌంట్ కానీ లేకపోతే మీ ఫాదర్ లేదా మదర్ అకౌంట్ అయితే నుంచి అయితే మీరు డీడీ అయితే చేయాల్సి ఉంటుంది, డీడీ తీసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సిలేషన్ చేసుకోవాలనుకుంటే ఫీజు సంబంధించి సీట్ క్యాన్సిలేషన్ చేసుకోవాలనుకుంటే మీకు క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఉంటాయన్నమాట. 4,000 రూపీస్ జనరల్ కేటగిరీ వాళ్ళకి, సో 2,000 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి. ఇది పే చేసి మీకు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మీకు మిగతా అమౌంట్ అయితే డీడీ రూపంలో మీకు రీఫండ్ చేస్తారు. సో ఇది సీట్ క్యాన్సిలేషన్ అనేది మీకు ఎప్పుడు జరుగుతుంది అంటే బిఫోర్ అడ్మిషన్స్ ఏదైతే మనకి కౌన్సిలింగ్ క్లోజ్ అవుతుందో ఆ రోజు కల్లా మీరైతే క్యాన్సిలేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఇన్ కేసు మీకు ఎవరికైనా సీట్ వద్దు అనుకుంటే. దాంతోపాటు మీరు కౌన్సిలింగ్ తీసుకువెళ్ళాల్సిన సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు, ఈ లిస్ట్ అయితే ఒకసారి చెక్ చేయండి. సో ఈ లిస్ట్తో పాటు మీరు ఇంకా ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు ఇలాంటి డీటెయిల్స్ కూడా మీరు తీసుకెళ్ళండి. ఇక్కడ మార్క్స్ మెమోస్ ఇచ్చాడు, అలాగే ఫామ్ 1 ఫామ్ 2 ఇచ్చాడు. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి చెక్ చేసి ఒకసారి క్లియర్గా చదివి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అయ్యి మీరు కౌన్సిలింగ్ అయితే రేపు అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ పేమెంట్ సీట్ కోటా కౌన్సిలింగ్ ఇన్ పీజీటీఎస్యూ క్యాంపస్ రాజేంద్ర నగర్ హైదరాబాద్. ఓకే, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ గుడ్ టైం.